ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది. సమ్మర్లో చాలామంది పేషెంట్స్ వచ్చే ప్రాబ్లము ఫీవరు, వామిటింగ్స్, పెయిన్ అబ్డోమెన్, జాండీస్. దీనికి ఒక ముఖ్య కారణము హెపటైటిస్ ఇన్ఫెక్షన్. దాంట్లో మెయిన్గా కారణం వైరల్ హెపటైటిస్. వైరల్ హెపటైటిస్ ఈ సీజన్లో కాజ్ చేసే మెయిన్ వైరసెస్ రెండు, హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ. ఇవి రెండు ఫీకల్ ఓరల్ రూట్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి. మెయిన్గా కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. ఇవి ఎక్కువగా ఏ కంట్రీస్లో ఎక్కువగా ఉంటాయంటే శానిటేషన్ పూర్ ఉన్న కంట్రీస్లో వీటి ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంది. ఇందులో మెయిన్గా రెండు రకాల వైరస్లు, హెపటైటిస్ ఏ వైరస్ అండ్ హెపటైటిస్ ఈ వైరస్. బోత్ ఆర్ ఆర్ఎన్ఏ వైరసెస్. ఇవి ఏం చేస్తాయంటే ఈ రెండు వైరస్లు లివర్ సెల్స్ను ఇన్ఫెక్ట్ చేసి దానివల్ల ఇమ్యూన్ మీడియేటెడ్ లివర్ ఇంజరీ అయ్యేటట్టు చేస్తాయి. సో ఈ రెండు వైరస్లు మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఫీకల్ ఓరల్, కంటామినేటెడ్ వాటర్ అండ్ ఫుడ్. మెయిన్గా పూర్ శానిటేషన్ ఉన్న కంట్రీస్లో ఎక్కువగా ఇన్సిడెన్స్ ఉంటుంది. హెపటైటిస్ ఏ వైరస్ మెయిన్గా స్కూల్స్లో, రెస్టారెంట్స్లో ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. హెపటైటిస్ ఈ వైరస్ ఏమో లార్జ్ వాటర్ బార్న్ ఎపిడమిక్స్ డెవలపింగ్ కంట్రీస్లో ఉంటుంది. అయితే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. అంటే వైరస్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత లక్షణాలు కనపడడానికి అవసరమైన పీరియడ్ మెయిన్గా 2 to 6 weeks రెండు వైరస్లకి. సో దీంట్లో పేషెంట్స్ ఎలా ప్రజెంట్ అవుతారంటే మెయిన్గా ఫీవర్, నాజియా, వామిటింగ్, అనోరెక్సియా అండ్ కడుపులో రైట్ సైడ్ అప్పర్ క్వాడ్రంట్లో తీవ్రంగా పెయిన్ ఉండడం. మరియు వీళ్ళకు ఏమేమి సైన్స్ కనబడతాయంటే ఒకటి జాండీస్, డార్క్ యూరిన్, పేల్ స్టూల్స్, లివర్ స్వెల్ అవ్వడం అండ్ లివర్ ఎంజైమ్స్ అనేవి థౌజండ్స్లో పెరిగిపోతాయి. మెయిన్గా ఆస్పర్టేట్ ట్రాన్స్అమైనేజ్ అండ్ అలనైన్ ట్రాన్స్అమైనేజ్. దీనికి నార్మల్గా ఏమి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదు. ఇవి గ్రాడ్యువల్గా సెల్ఫ్ రిజాల్వ్ అవుతాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 to 6 weeks. వీటిని ఎలా గుర్తుపడతారంటే ఒక 5 days తర్వాత ఈ రెండు వైరస్లకు, హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ వైరసెస్కి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. వాటిని IgM యాంటీ-HAV యాంటీబాడీ అండ్ IgM యాంటీ-HEV యాంటీబాడీస్ అంటారు. ఈ రెండు యాంటీబాడీస్ ద్వారా మనం ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ని గుర్తుపట్టవచ్చు. మెయిన్గా ట్రీట్మెంట్ ఏముంటుందంటే రెస్ట్, దాంతోపాటు హైడ్రేషన్, వాటర్ అండ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ హైడ్రేషన్, జ్యూసెస్, సూప్స్. ఈ పీరియడ్లో ఏంటంటే వేరే హెపటోటాక్సిక్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వీటిని వేసుకోకూడదు. మెయిన్గా పారాసెటమాల్ కూడా. అండ్ న్యూట్రిషన్ సపోర్ట్, ప్యూర్ వెజిటేరియన్ డైట్. ఇట్లాంటి పేషెంట్స్లో స్పెసిఫిక్ వైరల్ ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదు. ఇట్లాంటి పేషెంట్స్కి హాస్పిటలైజేషన్ ఎప్పుడు అవసరం పడుతుందంటే సివియర్ వామిటింగ్స్ వల్ల బాగా డీహైడ్రేట్ అయిపోయి బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు, లేదా లివర్ బాగా ఎఫెక్ట్ అవ్వడం వల్ల లివర్ ఫంక్షన్స్లో ముఖ్యమైనది బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని ఫ్యాక్టర్స్ అన్నీ లివర్ నుంచే ఉత్పత్తి అవుతాయి. సో అట్లా లివర్ బాగా ఎఫెక్ట్ అయినప్పుడు ఒకవేళ మన క్లాటింగ్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో అడ్మిషన్ అవసరం పడుతుంది. అంతేకాకుండా బిలిరూబిన్ లెవెల్స్ బాగా పెరిగిపోయినప్పుడు పేషెంట్ ఒక్కొక్కసారి డ్రౌజీ అయిపోయి కొమాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ వైరస్లు రాకుండా ప్రివెంట్ చేయాలంటే ముందుగా సేఫ్ ఫుడ్, సేఫ్ వాటర్ తీసుకోవాలి. అంతేకాకుండా హ్యాండ్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి.
మూడవది ప్రాపర్ శానిటేషన్. నాలుగవది కంటామినేటెడ్ ఫుడ్ వాటర్ను అవాయిడ్ చేయాలి. ఐదవది ఓన్లీ హెపటైటిస్ ఏ వైరస్కు మాత్రమే వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది. హెపటైటిస్ ఈకి వ్యాక్సిన్ అవైలబుల్ లేదు. సో ఈ వైరస్లను ఎట్లా గుర్తుపట్టడం అంటే, ఎవరైనా పేషెంట్కి జాండీస్ వచ్చి లివర్ ఎంజైమ్స్ అబోవ్ 1000 ఉందంటే ఫస్ట్ కారణము వైరల్ హెపటైటిస్ చూసుకోవాలి.